మటన్ తెలియాలి మీ డాడీ ఎందుకు? దేవుడు కొడతాడా? పండగ రోజు కూడా పనికి పోయొచ్చు. ఇప్పుడు స్నానం చేసుకొని ఇంకా పూజ కూడా కాలేదు. మా అమ్మ నాయన వీళ్ళు. సో ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మటుకి చేస్తున్నారు, ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఒక వంట చేస్తూ ఉంటాం కదా. సో నైట్ మటుకు అయితే చేసిర్రు, పకోడీ చేసిర్రు. థమ్స్అప్ తెచ్చినాం వాళ్ళకి థమ్స్అప్. నువ్వేం తాగుతున్నారా? ఆయన తాగుతుండేది. ఇంకా ఈ సంవత్సరం ఆయన లేడు, మేమే తాగిస్తాం. పండగ రోజు మా మామ గుర్తు చేసుకుంటున్నాం. అన్నం తినేసినాము, ఇవాళ అన్నం అరగడానికి మళ్ళీ థమ్స్అప్ తాగుతున్నాం. అమూలు చేయి తక్కువైందా? అయ్యో బాగానే నవ్వుతున్నావు కానీ చేయి తక్కువైందా నాన్న? తక్కువ చేయి మందు పెట్టుకున్నావు, చేయికి మందు పెట్టుకున్నావా? తిన్నారా కానీ మీరు తిన్నారా? మీరు తిన్నారా చింటూ? ఏం తిన్నారు? మటన్ చికెన్? అదేంటి మటన్ తెలియాలి మీ డాడీ ఎందుకు? దేవుడు కొడతాడా? ఎందుకు కొడతాడు? ఏం కొట్టాడు? పండగ రోజు మటన్ చికెన్ తినాలి. మీ డాడీకి చెప్పు మటన్ తీసుకురమ్మని. రాత్రి తెచ్చి వండుర్రి, నేను వస్తా తినడానికి, సరేనా? ఏమైంది నాన్న? ఏమైంది? పనికి పోయి ఇప్పుడే వచ్చిన. ఇవ టైం చూసి 2 అవుతుంది, 2 బాగా అవుతుంది. పండగ రోజు కూడా పనికి పోయి వచ్చిన. ఇప్పుడు స్నానం చేసుకొని ఇంకా పూజ కూడా కాలేదు. పండగ రోజు కూడా పనికి పోయి వచ్చిన. ఇప్పుడు స్నానం చేసుకొని ఇంకా పూజ కూడా కాలేదు. 2 అవుతుంది, ఇంట్లో పూజ కాలేదు. స్నానం చేసుకొని పూజ చేసుకొని తినేయాలి. ఇంకా పనికి పోయి వచ్చేసరికి ఇంకా మా ఇంట్లో ఇంకా వంటలు అవుతున్నాయి. ఇగో పకోడీ చేసిర్రు, ఖాళీ నైట్ మటుకి చేస్తున్నారు, ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఒక వంట చేస్తూ ఉంటాం కదా. సో నైట్ మటుకు అయితే చేసిర్రు, పకోడీ చేసిర్రు. ఇక్కడ చికెన్ వండేసిర్రు. ఇంకా ఏం చేసిర్రు ఇక్కడ? ఇందులో ఏమున్నాయి? ఇందులో పులిహోర వండారు. ఇక్కడ పూరీలు, ఇక్కడ బగారన్నం. మాకైతే ఖచ్చితంగా బగారన్నం, చికెను, మటను ఖచ్చితంగా ఉంటుంది పండగ రోజు. ఎవరు వచ్చిర్రు? ఇక్కడ ఎవరు వచ్చారు చూపెట్టు. ఎవరు వచ్చిన్నానా? పోతురాజు వచ్చిన వాడు ఏడున్నాడు? అవునా, పోయిందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మాకైతే ఇది మంచి పెద్ద పండుగ తెలంగాణలో. ఇది ఆంధ్ర సైడ్, కరీంనగర్ సైడ్ అట్లా ఎక్కువ చేసుకోరు, కానీ ఏకాదశి పండుగ అంటే ఇక్కడ మాకు పెద్ద పండుగ. సో ఈ పండుగ రోజు ఏం చేస్తారంటే పెద్దలకు నైవేద్యాలు పెట్టుకుంటారు, అలాగే పిండి వంటలు చేసుకుంటారు. నాన్ వెజ్, ముఖ్యంగా నాన్ వెజ్తో పిండి వంటలు చేసుకొని, అట్లాగే నాన్ వెజ్ మటన్గా అట్లా తీసుకొచ్చి మంచిగా వంటలు చేసేసుకొని ఆ వంటలు మంచిగా నైవేద్యం పెట్టుకుంటారు. పెద్దలకి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరు తింటారు అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి అంటే ఈ ఫస్ట్ ఈ పండుగ, అంటే ఈ పండుగతో ఇంకా పండుగలు స్టార్ట్ అవుతాయని అంటారు అనమాట. మా చిన్నప్పటి నుంచి అంతే, మా అమ్మ వాళ్ళు చెప్తుండే తొలి ఏకాదశి తోటి తొలిత పండుగ స్టార్ట్ అవుతుంది, ఉగాది పండుగతోటి ఒడిచిపోతాయి అని.
సో ఉగాది పండుగతో ఒడిచిపోతాయంట, అంటే పండుగలు అయిపోతాయి. ఏకాదశి పండుగతో అయితే పండుగలు స్టార్ట్ అవుతాయంట. సో అందుకని ఈ పండుగను అయితే తెలంగాణలో మంచిగా ఘనంగా చేసుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టాలంటే ఖచ్చితంగా కళ్ళు అయితే ఉండాలి. ఇట్లావా ఇది కళ్ళు శాఖ మందు పెట్టేసినాము, కళ్ళు పెట్టేసిన, నీళ్ళు కొంచెం నీళ్ళ శాఖ. ఇంకా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి అంటే ఫస్ట్ పండుగ. సో పెద్దలకు నైవేద్యాలు పెట్టి చేసుకుంటాం అన్నమాట. కొబ్బరికాయ కొట్టినామా? కొట్టిందా? సో ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మా తెలంగాణలో ప్రతి సంవత్సరం మన తొలి ఏకాదశి రోజు ఇట్లాగా పెద్దవాళ్ళకు నైవేద్యాలు పెట్టుకుంటాం అన్నమాట. ఇది కళ్ళు. సో ఇక్కడ క్వార్టర్ ఉంది, ఇది క్వార్టర్. నీళ్ళు ఖచ్చితంగా ఈ మూడిటితో శాఖ పెట్టి పెద్దవాళ్ళకు నైవేద్యం పెడతాము. ఇట్లా మా అమ్మ నాయన వీళ్ళు. శాప వర్షింద్ర మా అమ్మగారు. అంత లేదు, నేను వర్షిన. నువ్వేడే వర్షిన, చెల్లినే వర్షిన. నువ్వే వర్షినావు కదా నాన్న చేప. తీసుకొని తిన్నా. ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి రోజు పెద్దలకు నైవేద్యం పెడతాం కదా. సో నైవేద్యం పెట్టినప్పుడు ఈ ఇస్తరాకులలో వాళ్ళకు నైవేద్యం పెడతాం కదా. సో ఈ నైవేద్యం అన్నాన్ని మేము ఇంట్లో వాళ్ళు తింటామన్నమాట అందరము. ఇదే నైవేద్యము ఇంకా మేము ఇంట్లో వాళ్ళు అందరం కలిపి తింటాము. దీంట్లోకి కొంచెం ఇంకా అందరికీ కొంచెం కొంచెం పెట్టేసుకొని తింటారనమాట. సో ఇవన్నీ పిండి వంటలు అవి ఉంటాయి కదా. సో ఈ పిండి వంటలు కానీ ఇవి మిర్చీలు అవి చేసిర్రు. నాన్ వెజ్తో నైవేద్యం పెడతారు. సో నాన్ వెజ్తో నైవేద్యం పెట్టి ఇదే నైవేద్యాన్ని మేము అందరం కలిసి తింటామన్నమాట. ఫస్ట్ పండుగ కదా. సో ఫస్ట్ పండుగ అందరితో కలిపి చేసుకున్నట్టుగా ఉంటుంది మనకి. అందుకని పెద్దవాళ్ళకి నైవేద్యంగా పెడతారు ఈరోజు. అయ్యో ఒకటి ఇది మా చిన్నమ్మ పెద్దమ్మాయి పెట్టినాము. దానికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ఆమె పెట్టుకుంటారు. ఇక్కడ మా అక్క కూర్చొని ఏమే తింటుంది. ఇక్కడ మా చిన్నది తింటుంది.
చెప్పాను చెప్పురా మా చిన్న పెట్టేసిన. సో ఈ నైవేద్యం అన్నం మొత్తం అందరం తింటాం అన్నమాట. గాలి ఏమవుతుంది? టైం 2 అవుతుంది. ఇప్పుడే పూజ అయిపోయింది. అంటే నైవేద్యం పెట్టేసాం ఇంట్లో. సో అందరం కలిసి అన్నం తింటున్నాం. ఇంకా అక్కడ అయ్యో బ్రదర్ ఒంట్లో ఉన్నమే 5గురం కలిసి ఒక దగ్గర తింటున్నాం. ఇది ఎప్పుడైనా మా నాయన పూట దగ్గర అట్లా సాక పెడతాం కదా, సాక పెట్టినప్పుడు అట్లనే పెట్టేవాళ్ళం అనమాట. ఈ క్వార్టర్ తీసి అట్లనే పెట్టేవాళ్ళము. మా మామ వస్తుండే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, ఆయన వచ్చినప్పుడల్లా ఆయననే తాగుతుండేది. ఇంకా ఈ సంవత్సరం ఆయన లేడు, మేమే తాగిస్తాం. పండగ రోజు మా మామ గుర్తు చేసుకుంటున్నాం. సాగబెట్టిన మందు కానీ కళ్ళు కానీ మా మామకే ఇస్తుండే. ఇది ఇప్పుడైతే మేమే తాగిస్తున్నాం. ఆఫ్ చేసుకున్నాం. మేమేమో సాగబెట్టిన కళ్ళు మందు తాగేస్తున్నాము. ఇక మా పిల్లలు మా ఆవిడనేమో థమ్స్అప్ తెచ్చినాం. వాళ్ళకి థమ్స్అప్. నువ్వేం తాగుతున్నారా? థమ్స్అపా? అన్నం తినేసినాము. ఇవాళ అన్నం అరగడానికి మళ్ళీ థమ్స్అప్ తాగుతున్నాం. కడుకోవా, చేతులు కడుకోవా. బగారా అన్నము మటన్ తిన్నాం కదా, ఇవన్నీ కొంచెం డైజెషన్ అవ్వడానికి ఇంకా థమ్స్అప్ తాగుతున్నాం. ఫ్రెండ్స్, మా తెలంగాణలో అయితే తొలి ఏకాదశి పండుగ ఇట్లా చేసుకుంటారు. మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మా ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.